చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. కానీ అలాగని ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలిగిన సీన్ లేదు. చంద్రబాబు అంటే ఎదిరించలేడు, మాట్లాడలేడు. చంద్రబాబు గారి కళ్ళల్లో ఒక మ్యాగ్నెటిక్ శక్తి ఉంటది. ఆ మ్యాగ్నెటిక్ కి అయస్కాంతాలు మిగతా వాళ్ళ అతుక్కో, ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం అతుక్కుంటారు. అంటే మనకి హిప్నాటిక్ సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఎవరి మీదనైతే కంట్రోల్ చేయగలుగుతాడో డాక్టర్ గారు 100 మందిలో 4-5 మాత్రమే కనెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళది మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అలా వేగంగా కనెక్ట్ అయ్యేవాళ్ళు చంద్రబాబుకి ఒక్క పవన్ కళ్యాణ్. లోకేష్ కూడా కాదు. లోకేష్ మళ్ళీ నాన్న అది మార్చు ఇది మార్చు అట్లా చేయని అడుగుతాడు. బాబు గారు చెప్పింది కరెక్ట్. ఆయన దైవాన్ని సంబూతుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, అసలు ఆయన ముందు ఎవరు పనికిరారు అని బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల కంటే కూడా పవన్ కళ్యాణ్. కాబట్టి అందులో నుంచి వస్తున్నటువంటి ఆ గౌరవంలో నుంచి వస్తున్నటువంటి వెర్షన్ అది. ఒకవేళ నిజంగా ఆయన పార్లమెంట్ కి వెళ్తే, పార్లమెంట్ పోటీకి గనక ఓకే అంటే జనసేనలో ఉన్న రాజకీయ మార్పులు అంటే రాజీనామాలు గానీ వెళ్ళిపోవడం గానీ ఉన్న అభ్యర్థులు ఇటువంటి దారుణాలు ఏమైనా చోటు చేసుకుంటాయా? ఎవరున్నారండి పోవడానికి? ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోరు. అంటే ఇప్పుడు 21 స్థానాలు దక్కించుకున్నారు కదా వాళ్ళు. 21 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టాలి అంతే. వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది కదా, ఆ లిస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన వెళ్తుంటే ఇంకా వాళ్ళు సంతోషం కదా, మా వాడి కేంద్ర మంత్రి అవుతాడు, మేము ఎక్కడ మంత్రులు అవుతాం అనుకుంటారు. ఇప్పుడు ఆయన గెలిచాడు అనుకోండి, వీళ్ళకి మంత్రివర్గం ఇక్కడ సీన్ ఉండదు కదా. అప్పుడు ఆయన ఇచ్చేది 2 ఇస్తాడు మంత్రి పదవులు, అందులో వీళ్ళకి సీన్ రాదు కదా. అందులో కేబినెట్ మంత్రి ఆయనకి ఇస్తారు కదా. అదే ఆయన సెంట్రల్ కి వెళ్ళిపోయాడు అనుకోండి, వీళ్ళు కేబినెట్ మంత్రులు అవుతారు. ఏ కందులు దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్, వీళ్ళకి అవకాశం వస్తుంది. నిజంగా అలా ఎదురు చూస్తారా? నిస్తేజ్ అన్న వచ్చేస్తుందా? ఇంకా అధ్యక్షుడు వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఇక్కడే ఉంటాడు. కాకపోతే ఎంపీగా గెలవడం అంటే మావాడు జాతీయ స్థాయి అనే చెప్తారు. కాకపోతే నిజమైన జనసైనిక ప్రేమికులు ఎవరైనా ఉంటే అర్థమైపోతుంది ఇదో పెద్ద స్కాము అన్నటువంటి. అంటే లోకేష్ భవితవ్యం కోసం పవన్ కళ్యాణ్ అడ్డు లేకుండా తొలగిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో పవన్ కళ్యాణ్ గారే లేట్ చేస్తున్నారా, లేదంటే బాబు గారి దగ్గర నుంచి అన్న అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు? ఇంకా సీట్లు కేటాయించాల్సి వస్తుందేమో,